ఫెబ్ 23 సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మీకు ఫెబ్ 23 ఎర్లీ మార్నింగ్ ఓపెన్ అయ్యే సందర్భంలో మార్కెట్ నిఫ్టీ గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వబోతా ఉంది. ఇది ఒక గుడ్ న్యూస్. ఎవరైతే నిఫ్టీ ఫ్యూచర్స్, నిఫ్టీ ఈటీఎఫ్స్ లేదంటే నిఫ్టీలో కాల్స్ తీసుకున్నారో పండగ చేసుకుంటారు. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం మనకు ఒక ర్యాలీ అయితే వస్తూ ఉంది. ఫెబ్ 3లో మనకి నిఫ్టీ 5% వరకు ర్యాలీ అయ్యి ఆల్మోస్ట్ 2.5%లో క్లోజ్ అయ్యింది. రీసెంట్గా యుఎస్ఏ సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు వల్ల టారిఫ్స్ యుఎస్ఏ విధిస్తున్న టారిఫ్స్లో మార్పు రాబోతా ఉంది. అఫ్ కోర్స్ దాంట్లో కన్ఫ్యూజన్ ఇవన్నీ ఎప్పుడులాగానే ఉంటాయి. కానీ ఇండియన్ మార్కెట్స్ రేపు ఫెబ్ 23లో గ్యాప్ అప్లో ఓపెన్ అవబోతా ఉంది. వీలుంటే 25,900 నుంచి 26,000 మధ్యలో ఈ రేంజ్ ఉండబోతా ఉంది. ఎవరైతే కాల్స్ తీసుకున్నారో మ్యాక్సిమం ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే తదుపరి ట్యూస్డే మీకు ఎక్స్పైరీ డేట్ అండ్ మోస్ట్ వాలటైల్గా ఉండిపోతుంది. కొత్త ఇన్వెస్ట్మెంట్లకి కొంతవరకు వెయిట్ చేసి డెసిషన్ తీసుకోగలరు. మరోవైపు గోల్డ్, సిల్వర్ కూడా నెక్స్ట్ వీక్ ర్యాలీ అవ్వబోతా ఉన్నాయి. గోల్డ్ 5 to 10%, సిల్వర్ 10% వరకు కూడా ర్యాలీ అవ్వబోతా ఉంది. దీనికి డిఫరెంట్ రీజన్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ వీక్ యుఎస్ఏ జీడిపి డాటా కొద్దిగా గోల్డ్, సిల్వర్ కి పాజిటివ్ గా ఉండబోతా ఉంది. యుఎస్ఏ డాటా చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తారు కాబట్టి నెక్స్ట్ వీక్ గోల్డ్, సిల్వర్ లో ర్యాలీ అయితే మనం చూస్తాము. నిఫ్టీ సంబంధించి మనం ఎప్పుడు కూడా నిఫ్టీ అండ్ ఇతర విషయాల్లో నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను. ఫండమెంటల్స్, టెక్నికల్స్ కి ఒక ఇంటర్లింక్ ఉంటుంది, ఒక కనెక్షన్ అయితే ఉంటుంది. టెక్నికల్స్ తెలిసిన తర్వాత ఫండమెంటల్స్ ఆటోమేటిక్గా వస్తాయి అని కూడా నేను చెప్తాను. ఇది రిపీటెడ్గా ప్రూవ్ కూడా అయింది. రీసెంట్ ఫ్రైడే ఈవినింగ్ నేను నిఫ్టీ కాల్స్ని తీసుకోవడం జరిగింది అండ్ మా గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్కి రికమెండేషన్ కూడా చేయడం జరిగింది. అనుకోకుండా ఫ్రైడే ఈవినింగ్ యుఎస్ఏ సుప్రీంకోర్టు నుంచి వార్త కూడా మనకి పాజిటివ్గా వచ్చింది. ఇదే నేను చెప్తా ఉంటాను, కోఇన్సిడెన్స్ ఆటోమేటిక్గా అవే అయిపోతాయి. కొన్నిసార్లు డిఫరెంట్ డేటా పాయింట్స్ మీద ఆధారపడతాము, కొన్నిసార్లు ఆ కోఇన్సిడెన్స్ రిలేటెడ్ ఫండమెంటల్ న్యూస్ అండ్ టెక్నికల్ థింగ్స్ ఆటోమేటిక్గా ఒకదానికి ఒకటి సపోర్ట్ చేసుకుంటాయి. ఏదేమైనా కూడా మీకు ఫెబ్ 23 రోజు నిఫ్టీ అయితే గ్యాప్ అప్లో ఓపెన్ అవబోతుంది, లేదా ఆ రోజు మార్కెట్లో నిఫ్టీ ఆల్మోస్ట్ 250 to 300 పాయింట్స్లో ట్రేడ్ అవబోతా ఉంది. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.